మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు చేస్తున్న రీలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. రీలే నిరాహార దీక్షకు పీసీసీ సభ్యులు సుప్రభాత్ను రావు, బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి పోచెమ్మల అశ్విని మద్దతుగా నిలిచారు. రామాయంపేట ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, ఆనాటి ముఖ్యమంత్రి టీఎన్సీ రామాయంపేటలో నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారని వారు గుర్తు చేశారు. అలాంటి రామాయంపేట నియోజకవర్గం డెలిమిటేలోని మెదక్ నియోజకవర్గంలో రామాయంపేట కలిసిపోయిందన్నారు. నియోజకవర్గంలో కోల్పోయి రామాయంపేట ప్రస్తుతం ఒక చిన్న మండలంగా కేంద్రంగా ఉండి అభివృద్ధికి వెనుకంచలో ఉందని, రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, సిపిఐ సిపిఎం పార్టీలు కానీ, యువజన సంఘాలు కానీ, కుల సంఘాలు అన్ని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వెనుకుండి నటిస్తున్నాయి. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ, ముఖ్యంగా ఏదైతే 2016లో జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు ఏర్పాటు చేసినప్పుడు రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటన ఇస్తామని ఇచ్చినట్టే ఇచ్చి ప్రకటన వెనుక తీసుకున్నారో దాని వెనుక స్పష్టంగా ఈ ప్రాంత శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే వెనుక తీసుకోవడం జరిగింది. వాళ్ళు తక్షణమే ఇకనైనా వాళ్ళు స్పందించి ఎమ్మెల్యే గారు రెవెన్యూ డివిజన్ ప్రకటన మెదక్ జిల్లాలో ఏదైతే కేసీఆర్ గారు మెదక్ జిల్లా కలెక్టరేట్ను ఎస్పీ ఆఫీస్ను ఓపెనింగ్ చేయడానికి వస్తున్నాడో అంత లోపల రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటన ఇప్పించకుంటే ఆ రోజు రామాయంపేట ప్రాంత బంద్కు పిలిపిస్తాం. మలిదశ రెవెన్యూ డివిజన్ ఈ రోజుకి 20 రోజుకి వచ్చింది. పద్మా దేవేందర్ రెడ్డి గారు నిన్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించింది. అక్క, మీరు రెవెన్యూ డివిజన్ ఇస్తామని అనుకున్నారు, కరెక్టే కదా, మరి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళను మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేపిస్తా అనుకున్నారు? ఈ స్టేజ్ మీద నుంచి మమ్మల్ని ఎందుకు వెళ్ళకూడదాం అనుకుంటున్నారు? మీకు ఇయ్యాలని ఆలోచన ఉన్నప్పుడు మీరు ఇదే వేదిక దగ్గరికి వచ్చి మీకు రెవెన్యూ డివిజన్ ప్రకటించే బాధ్యత నాది, మీరు ఎండలు ఎందుకు కూర్చుంటున్నారు, మీరు విరమించుండని చెప్పాలి కదా. మరి ఈ నుంచేమో పక్కకు ముఖం పెట్టుకొని పోయి నువ్వు వేదిక మీద ఏడుచుకుంటా రెవెన్యూ డివిజన్ ఇస్తా అని చెప్తే నీ మాయమాటలు ఎవరు నమ్ముతారు అక్క? ఇప్పటికీ నువ్వు 5వ రెవెన్యూ డివిజన్ ఇస్తా, మీరు ఊరుకోండి, ఇచ్చే బాధ్యత నాది అని చెప్తున్నావు అక్క. ఎవరో చేస్తే ఎందుకు ఇస్తా, ఎవరో అడిగితే నేనెందుకు ఇస్తా అని చెప్తున్నావు అక్క. వాళ్ళ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, సిపిఐ సిపిఎం పార్టీలు కానీ, యువజన సంఘాలు కానీ, కుల సంఘాలు అన్ని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వెనుకుండి నడిపిస్తున్నాయి. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ, ముఖ్యంగా ఏదైతే 2016లో జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు ఏర్పాటు చేసినప్పుడు రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటన ఇస్తామని ఇచ్చినట్టే ఇచ్చి ప్రకటన వెనుక తీసుకున్నారో దాని వెనుక స్పష్టంగా ఈ ప్రాంత శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే వెనుక తీసుకోవడం జరిగింది. వాళ్ళు తక్షణమే ఇకనైనా వాళ్ళు స్పందించి ఎమ్మెల్యే గారు రెవెన్యూ డివిజన్ ప్రకటన మెదక్